విషయాలను మనము అర్థం చేసుకున్నాము. వాటి యందు దేవుడు దాచిన మేలును మనం పొందాలంటే 24వ పాఠం ఉన్నటువంటి దీన్ని మనం కలిగి ఉంటే చాలు. దేన్ని సద్గుణమును. నేను కలిగి ఉంటే సద్గుణమును కలిగినటువంటి వారమై ఉండాలి. ఇది తరగతి అందరూ మాట్లాడవచ్చండి, మీరు కాదు. నేను అడిగినప్పుడు మాట్లాడుకోవచ్చు, శుభ్రంగా మాట్లాడుకోవడం కాదు. అక్కడ సద్గుణాన్ని మనం కలిగినటువంటి వారమై ఉండాలి. బైబిల్లో ఈ సద్గుణం అనేటువంటి పదం ఒకే ఒక్క చోట ఉంటుంది. సద్గుణం అనే పదాన్ని ఒక చోటే మనం చూస్తాము. చూడండి, పేతురు రాసిన పత్రికలో మనం వెళ్ళినట్లయితే, పేతురు రాసినటువంటి మారేష్ గారు నాన్నగారు, దయచేసి మాట్లాడవద్దండి. మారేష్ గారు నాన్నగారు మాట్లాడవద్దు. మీ వాయిస్ తప్ప ఎవరి వాయిస్ కనపడలేదు. పిల్లలు విడిచిపెట్టేది, వాళ్ళు పని చేసుకుంటారు. సరే, చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనము ఈ పదాన్ని ఒకే ఒక చోట మనం చూస్తాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఉన్నటువంటి దానిని నేను చదువుతాను. ఒకసారి అక్కడ ఎన్ని గుణాలు ఉన్నాయో మీరు అందరూ లెక్క పెట్టండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, నేను అడుగుతాను, మరి సమాధానం చెప్పాలి. ఎన్ని ఉన్నాయి చూడండి. పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమనందు సద్గుణమును, సద్గుణమనందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను ఏం చేయాలంట? అమర్చుకునుడి అనే పదం ఉంది ఇక్కడ. అమర్చుకోవటం అంటే ఏంటి? సంపాదించుకోవటం వేరు, అమర్చుకోవటం వేరు. కొంతమంది సంపాదించుకుంటారు కానీ వాటిని అమర్చుకోవడం రాదు. అమర్చుకోవడం రాదంటే, ఒక ఆయన బయట కింద చాపేసి పడుకున్నాడు. ఏంటి మరీ చీకట్లో చాపేసి పడుకున్నారు ఏంటంటే, చల్లగా ఉందని పడుకున్నారు అన్నాడు. కింద పడుకుంటే మంచిది కాదు కదా, పురుగులు అవి వస్తాయి కదా. ఏదైనా మడత మంచం లాంటిదో, మడత కుర్చీ లాంటిదో పెట్టుకుంటే బాగుంటుంది కదంటే, మా అబ్బాయి పోయిన సంవత్సరమే కొన్నాడండి, కానీ లోపం ఉంది అన్నాడు. మరి ఎందుకు కింద పడుకున్నారంటే, ఆయనకి మడత కుర్చీ ఎలా వేసుకోవాలో తెలియదట. సంవత్సరం అయింది కానీ ఏం చేయలేదు, దాని సీలు కూడా తెలియదట. అంటే వస్తువు ఉంది కానీ దాన్ని ఎలా అమర్చుకోవాలో తెలియకపోవటం. అమర్చుకోనప్పుడు దాని ప్రయోజనం ఉండదు. అలాగే ఆత్మీయంగా కూడా ఏమంటే, మీరు వీటిని అమర్చుకోండి. ఎక్కడ ఏది అమర్చుకోవాలో దాని క్రమంగా మీరు అమర్చుకుంటే దానివల్ల మీరు అత్యంత ఫలితాన్ని పొందుకుంటారని చెప్పి ఆత్మీయంగా అమర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు అక్కడ చెప్పాడు. ఎన్ని అమర్చుకోవాలి అక్కడ వచనంలో? ఎప్పుడైనా మీరు లెక్క పెట్టారా? మా స్టూడెంట్స్ అయినా అక్కడ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందని చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా దయను అమర్చుకోవచ్చు. ఒకదాంతో ఒక లింకు, ఒకదాంతో ఒకటి ఆయన లింక్ చేసి మాట్లాడిన మాటను మనం చూస్తామండి. ఆ లింకులు ఎన్ని ఉన్నాయి? మామూలుగా ఇష్టంగానే బాగా చెప్పేది. వాళ్ళు చదివి చక్కగా లెక్క పెట్టేది 8 ఉంటాయి. ఏముంటాయి? 8 విషయాలు ఉంటాయి. విశ్వాసాన్ని బట్టి ముందు నీలో సద్గుణం అనేది రావాలి. ఏం రావాలి? సద్గుణం. సద్గుణాన్ని బట్టి జ్ఞానం, జ్ఞానాన్ని బట్టి ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహాన్ని బట్టి సహనం, సహనాన్ని బట్టి భక్తి, భక్తిని బట్టి సహోదర ప్రేమ, సహోదర ప్రేమను బట్టి దయ. ఎన్ని ఇక్కడ మొత్తం 8 విషయాలు ఉంటాయి. ఎన్ని అంటే, దేవుని దయ అనేది మనం పొందాలంటే, మనం మనసు కూడా దయగలిగిన మనసు అని దేవుడు గుర్తించాలంటే ఈ 8 ఒకదానితో ఒకటి లింక్ చేసి అమర్చుకోవాలంట. ఒకదాని కూడా ఉంటుంది. విశ్వాసము లేకుండా మంచి గుణం రాదు. విశ్వాసము లేకుండా మంచి గుణం రాదు. మంచి గుణం లేకుండా జ్ఞానం రాదు. జ్ఞానం లేకుండా భక్తి రాదు. కనుక మీరు వీటిని అమర్చుకోండి అని చెప్పి 8 విషయాలు చెప్పిన వాటిలో ఈరోజు మన తరగతిలో ఉన్నటువంటి పాఠంలో మొదటిదే, నీకు విశ్వాసం ఉందా? విశ్వాసాన్ని బట్టి సద్గుణాన్ని కలిగి ఉండమని చెప్పాడు వాక్య భాగంలో. కనుక మనము సద్గుణాన్ని కలిగినటువంటి వారమై ఉండాలి. సద్గుణం అనే మాటకు అర్థం ఏంటంటే మంచి స్వభావము. ఏంటది? మంచి స్వభావాన్ని, మంచి బుద్ధిని కలిగినటువంటి వారమై ఉండాలి.
సద్గుణము అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి? దుర్గుణం. అది సోదరు, సద్గుణం అనే పదానికి వ్యతిరేక పదం దుర్గుణము. నిజంగా గుణాన్ని బట్టి మనం కూడా మనుషుల్ని ప్రేమిస్తాం. ఒక సామెత వాడతారు, మీ ఏరియాలో వాడతారు లేదు కానీ, మనిషి మంచోడే కానీ గుణం మంచిది కాదట. ఏ మంచిది కాదు? ఈ రోజుల్లో కూడా చాలా చెప్తారు మనిషి మంచోడే కానీ గుణమే మంచిది కాదంటే. ఆ పదం కూడా ఉంటుంది, వాడకూడదు మనం. మనిషి మంచోడే కానీ గుణం చెడ్డది. మనం మనుషుల్ని ప్రేమించే విధానం కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను నాసరి గారిని చూడగానే మనిషిగా ఆయన నాకు వెంటనే నచ్చుతాడు. కానీ అతనితో ఎక్కువ సమయం ఎప్పుడు ట్రావెల్ చేస్తానేమో, ఎక్కువ సమయం ఎప్పుడు కలుపుతాను, అతను బుద్ధి కూడా నచ్చినప్పుడు చూడగానే ఇన్సర్ట్ చేసుకున్నాడు, వైట్ షర్ట్ వేసాడు, హెయిర్ కటింగ్ బాగుంది, కలర్ పెట్టాడు కాబట్టి చూడగానే మనిషి నచ్చుతాడు నాకు. సాయంత్రం తెలిసిపోద్ది ఆయన గుణం నాకు. ఎక్కడ? ఫోన్ దగ్గర, మాట్లాడే దగ్గర, తిండి దగ్గర, పనుల దగ్గర, అక్కడ మనిషి నచ్చాడు కానీ గుణం నచ్చలేదు అనుకో, అంత మనం కలిసి ప్రయాణం చేస్తామా? చేయలేము. కొంతమంది గుణాలు బాగుండవండి, మనుషులు బాగుంటారు, గుణాలు బాగుండవు. దేవుడు కూడా మనుషులను చూడండి, ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకొచ్చారు, ఎంతో మంచి స్ప్రే కొట్టుకొచ్చారు మారేష్ గారి లాగా, ఇది చూడండి. ఆయన దేని చూస్తాడంటే మనలో ఉన్న గుణాన్ని. దేవుడు కూడా మనుషులను చూడట్లేదు, గుణాన్ని చూస్తున్నాడు. అందుకే పేతురు గారు చెప్పాడు, మీరు సద్గుణమును కలిగినటువంటి వారై ఉంటారని మాట తెలియపరిచాడు. దేవుడు గుణాన్ని ఎలా చూస్తాడు అంటే, ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలోకి మనం వెళ్ళేసరికి దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకం చేయడానికి సమూయేలు అనే ఒక ప్రవక్తని యెషయి అనేటువంటి ఒక ఆయనకి పంపించాడు, యెషయి గారికి పంపించాడు. ఈ యెషయి అనేటువంటి ఆయనకి ఎంతమంది పిల్లలు తెలుసా? యెషయికి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ఇది కూడా డౌటేనా? యెషయికి ఎంతమంది పిల్లలు? 8 మంది. లాలయ్య గారికి ఎంతమంది పిల్లలు అంటే చక్కగా చెప్తాను. యెషయి గారికి ఎంతమంది పిల్లలు అంటే 8 మంది పిల్లలు. ఈ 8 పిల్లల్లో బాగా మనకు తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే, చివరి వాడు ఎవరంటే దావీదు. దావీదును దేవుడు ఇష్టపడ్డాడు కానీ యెషయి గారి యొక్క ఫస్ట్ కొడుకు పేరేంటి అనగా, దావీదు గారి యొక్క 7 అన్నలలో పెద్ద అన్నయ్య పేరేంటి? అందుకే రిఫరెన్స్ చెప్పాము ముందే, కానీ చూసి అన్నా చెప్తారేమో ఈయన బాగా లెక్క పడతామని. ఎక్కడ? పెద్ద అన్నయ్య పేరు ఎలీయాబు అండి. ఎలీయాబును చూడగానే సమూయేలుకి నచ్చాడు, కానీ దేవుడికి ఎందుకు నచ్చలేదు? ఎలీయాబును చూడగానే సమూయేలుకి నచ్చాడు, కానీ దేవుడికి ఎందుకు నచ్చలేదు తెలుసా? ఈ ఎలీయాబు అనే అతను సైన్యంలో పనిచేస్తున్నాడండి. సైన్యంలో పనిచేసేవాడు. మా రవి గారి లాగానో, మా రమేష్ గారి లాగానో, చంద్రకి లాగానో మంచి హైట్ ఉంటాడు, మంచి ఫిజిక్ ఉంటుంది, మంచి బాడీ ఉంటుంది. ఎంత బాడీ ఉంది, మంచి హైట్ ఉన్నాడు, మంచి వెయిట్ ఉన్నాడు. ఆయన చూడగానే సమూయేలు గారికి ఎలీయాబు నచ్చాడు. ఎలీయాబును చూసి దావీదును చూస్తే ఎలా ఉంటుందంటే, రవి గారిని చూసి నన్ను చూస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలీయాబును చూసి దావీదును చూస్తే అసలు ఈయన నచ్చడు ఎవరికి. కానీ దావీదును మాత్రమే దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు, ఎలీయాబును దేవుడు ఎందుకు ఇష్టపడలేదు? ఎలీయాబు గుణం దేవుడికి నచ్చలేదు అనమాట. ఏమి నచ్చలేదు? ఎలీయాబు గుణం దేవుడికి నచ్చలేదు. అదేంటి, ఎలీయాబు గుణం మంచిది కాదని మీరు ఎలా చెబుతారు అంటే, ఎలీయాబు యొక్క గుణం ఒక చోట కనపడద్దు మనకి. ఎక్కడైనా అంటే ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం 6 నుంచి 11వ వచనం చదివితే, గొలియాతును చంపటానికి బరిలోకి దిగి వెళుతున్నటువంటి వ్యక్తి ఎవరు? దావీదు కదా. ఎవరు? దావీదు గొలియాతును చంపడానికి, తన రాజ్యాన్ని కాపాడడానికి దావీదు గారు యుద్ధ రంగంలోకి వెళితే, దావీదుతో పాటు అక్కడ గొలియాతు మీద యుద్ధాన్ని చేయడానికి ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళలేదు. అంటే తమ్ముడు ప్రాణానికి తెగించి యుద్ధం చేయడానికి వెళ్తుంటే కనీసం అన్నయ్య కూడా వెళ్ళలేదు. మంచోడా? తమ్ముడు
ఇరుగు పొరుగు వారు అలాగే ఉన్నారు, సొంత కుటుంబంలో వాడు కూడా అలాగే ఉన్నారు. మా అన్నయ్య నాకు ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు అనాలి, నేను ఎందుకు సహాయం చేయాలి? ప్రార్థన చేస్తాడు బాగానే, బైబిల్ చదువుతాడు బాగానే, అసలు ఒక్క వారం కూడా ఆరాధన మాత్రం వెళ్ళిపోతాడు బాగానే, కానీ పక్కన తన కుటుంబ సభ్యులు ఎవరికైనా సమస్య అంటే నాకెందుకు సంబంధం, పోతే ఆడైపోతారు కదా. ఇది మంచి గుణమా, సద్గుణమా? తమ్ముడు యుద్ధానికి వెళ్తుంటే అన్నయ్య అనలేదండి కనీసం. ఎలా ప్రేమిస్తాడు దేవుడు అలాంటి గుణం కలిగిన వ్యక్తిని? ఎలా ప్రేమిస్తాడంటే, మరి దావీదుని ఎందుకు ఇష్టపడ్డాడు? దావీదు ఏం చేయించాడనంటే, సొంత తమ్ముడే యుద్ధానికి వెళ్తుంటే పోతే ఆడిపోతాడు కానీ నాకు సంబంధం లేదనుకునేవాడు ఎలియాబు అయితే, ఈ సమయాల గ్రంథంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయము 34-35 వచనాలలో దావీదు గారు చేసిన పని చూడండి. అభిషేకించక ముందే దావీదు గారు చేసినటువంటి గొప్ప పని ఏంటి? సమయాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియులు వచ్చి మందలోని ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరుముని దాని నోట నుండి నా గొర్రెను విడిపించి తిని అది నీ మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని నేను నన్ను కొట్టి చంపి తిని. ఇప్పుడు చెప్పండి, దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? ఎలియాబును దేవుడు ఎందుకు ఇష్టపడలేదు? దావీదు గుణం మంచిదని దేవుడు ఎందుకు అన్నాడు? ఎలియాబు ఎందుకు మంచోడు కదనంటే, సొంత తమ్ముడే ప్రమాదకర పరిస్థితులకి ప్రాణాలు తెగించి వెళ్తుంటే చూస్తూ ఉన్నాడు తప్ప ఏమీ ఆగలేదు. మరి దావీదు మనిషి కాదండి, మనిషి కాదు, గొర్రె పిల్ల పాపం వెళ్ళిపోయాడు. ఎంత మంచి మనసు అండి! గొర్రె పిల్లని సింహం ఎత్తుకుపోతే సింహం వెనకాలి దావీదు గారు పరిగెత్తుకెళ్ళి దానితో దెబ్బలాడి దాన్ని చంపి దాని నోట్లో గొర్రె పిల్లలు తెచ్చేసుకున్నాడండి. ఎంత మంచి మనసు అండి! గొర్రె పిల్లకు కూడా హాని కలగకూడదు అనుకునేవాడు దావీదు. సొంత తమ్ముడైనా నాశనం అయిపోయినా పర్లేదు అనుకునేవాడు ఎలియాబు. అందుకే దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు, అందుకే దేవుడు ఎలియాబుని ఇష్టపడలేదు. కారణం ఒకరి గుణం సద్గుణం, ఒకరి గుణం దుర్గుణాన్ని కలిగి ఉన్నారు కనుక అక్కడ వారు ఆ ప్రేమను పొందలేకపోయారండి. దేవుడికి మాత్రమే కాదు, మనకు కూడా తెలుసు దేవుడి గుణం ఏంటో. ఎవరు సద్గుణాన్ని కలిగి ఉంటారో, ఎవరు దుర్గుణాన్ని కలిగి ఉంటారనే విషయం మనకు కూడా తెలుసు కదండి. మనలో చాలా మంది పెడతారు కదా, మీ జనరల్ క్వశ్చన్, జంతువుల్లో సాధు జంతువులు గొర్రెలు, ఇంకా మా ఇంట్లో అలాగే చెప్తారు. సాధు జంతువుగా చెప్పాలంటే ప్రధానంగా రెండు చెప్తారు. ఒకటి ఆవు, రెండు గొర్రె. ఎందుకంటే ఆవు ఇప్పుడు పడవదండి, సాధు జంతువు. బట్ కాళ్ళ మధ్య తెలియని పిల్లలు ఆడుకుంటున్నా ఏం చేయదు. గొర్రె కూడా పడవదండి. ఎద్దులు పుడతాయి కానీ గొర్రె కూడా, పొట్టేలు పుడతాయి, గొర్రె పడవదండి. అందుకే వాటిని మనం సాధు జంతువులు అంటాం. తినే ఆహారము పచ్చగడ్డి తింటాయి, మాంసం తినవు. వాటి స్వభావం కూడా సాధు స్వభావం. సాధు స్వభావం కలిగినటువంటి జంతువులుగా ఆవులు, గొర్రెలు ప్రధానంగా మనం చూస్తాం. మరి క్రూర జంతువులు ఎవరో తెలుసా? ఎవరు? పులులు, సింహాలు, ఇవి క్రూర జంతువులు. నేను ఎవరైనా నువ్వు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పుకుంటారు? సాధు స్వభావం తెలిసారు ఆయన అంటాడు ఆల్రెడీ. నేను సింహం లాంటి వాడిని అంటాడు. ఆడి మంచి ఆడి స్వభావం మంచిది అని ఆడి చెప్పుకుంటాడు అనమాట. నేను పులి లాంటి వాడిని అంటాడు, నేను ఏనుగు లాంటి వాడిని అంటాడు. అంటే స్వభావం క్రూర స్వభావం అండి. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు సింహమై ఉండకూడదు, నువ్వు క్రైస్తవుడు అయితే పులై ఉండకూడదు, నువ్వు క్రైస్తవుడు అయితే ఏనుగా ఉండకూడదు, నువ్వు క్రైస్తవుడు అయితే ఆవు లాంటి స్వభావం నీకు ఉండాలి, నువ్వు క్రైస్తవుడు అయితే గొర్రె లాంటి స్వభావం కలిగిన వాడై ఉండాలి. యేసుక్రీస్తు వారే గొర్రె పిల్ల వదకు వచ్చినట్లుగా వచ్చాడు కదా ఆయన. అందుకే ఆయన సద్గుణం కలిగిన వాడయ్యాడు కనుక నీవు కూడా గుణాలలో సాధు గుణాన్ని కలిగిన జంతువులుగా మనం ఉండాలి. కానీ మనుషుల్లో కొన్ని గుణాలు కనపడతా ఉంటాయి. కొన్ని పురుగుల్లో మనం చూస్తామండి. అవి ఏంటంటే పాము ఉంది, ఏం చేస్తుంది? కలుస్తుంది. పాము స్వభావం కలిసే స్వభావం, తేలు స్వభావం
కొట్టే స్వభావం, జలగ స్వభావం, తీర్చే స్వభావం. ఈ మూడింట్లో ఏ స్వభావం ఉంటుంది మనిషికి? లాలీగా చక్కగా అందులో ఏది తీసుకోవడానికి లేదు. కొన్నిసార్లు కలుపుతాడు, కొన్నిసార్లు కొడతాడు, కొన్నిసార్లు పీల్చేస్తాడు. చూడా మనవాళ్ళ బలవాళ్ళు చెప్తుంది అంటారు. అసలు మన మనవాళ్ళు నన్ను పీల్చేస్తారు. కొంతమందికి భార్యలు పీల్చేస్తారు. అయ్యి నా భార్య నాకు జలగంటాడు. కొంతమందికి భర్తలే మామూలండి కలిసేస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, సిద్ధంగా సద్గుణాన్ని కలిగిన వాడు అయితే పాములాగా నువ్వు ఎవరిని కలవకు, తేలిలాగా ఎవరిని పట్టకు, జలగలాగా నువ్వు ఎవరిని పీల్చుకోకు. ఇవి మృగాలలోనూ ప్రమాదకరమైన జంతువుల్లో ఉండే స్వభావాలు దేవుడి స్వభావం కలిగి నీరు ఆ స్వభావం ఉండకూడదు. కలిసే స్వభావం, పీల్చే స్వభావం, పుట్టే స్వభావం, బాధ పెట్టే స్వభావం అనేది మనలో ఉండకూడదనే మాటను అక్కడ ఆ లేఖన భాగాల్లో మనకైతే తెలియపరుస్తున్నాడు. ఆ స్వభావం మనలో లేదు అని నిరూపించాలి. అయితే ఆ స్వభావం లేనటువంటి వాళ్ళుగా మనం ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించగలగాలంటే ఇప్పుడు నేను సద్గుణాలు కలిగినటువంటి ఒక నలుగురిని, దుర్గుణాలు కలిగినటువంటి ఒక నలుగురిని జ్ఞాపకం చేస్తూ అందులో మనం ఎవరిలాంటి వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకుంటే మన స్వభావం ఏంటి ఇక్కడ మనకు బయట వెళ్ళిపోతుంది. మన స్వభావం ఏంటో ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఒక్కొక్క దానికి ఒక రకమైన ప్రయోగాలు ఉంటాయి. చూసారు లేదో, మనం వాడేటువంటి వాటిలో పెట్రోలు ఎర్రగానే ఉంటుంది, ఈ ఎర్ర మట్టి నీళ్ళు కూడా ఎర్రగానే ఉంటాయి. ఇవి నీళ్ళ పెట్రోల్ అనే దాన్ని టెస్ట్ చేయాలంటే ఒకటి వాసనతో తెలుస్తుంది. ఇంకా అయినా తెలియకపోతే ఏం చేయొచ్చు, దానికి కింద పోసి అదుపులు అడిగితే ఒక్క మంట వచ్చిందండి, పెట్రోల్ మంట రాలేదంటే అది నీళ్ళు కదా. అలాగే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు కారణం మనం ఎలియాబులాగా ఉన్నామో దేవుడి దగ్గర, దావీదులాగా ఉన్నామో మనకు తెలియాలంటే కొన్ని పరిస్థితుల్లో మన స్వభావం ఎలా ఉంటుందో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో మన స్వభావం ఎలా ఉంటుందనే దాంట్లో కొన్ని సందర్భాలు నేర్చుకుందాం. మనం 4 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒకటి 4 విషయాలు చెప్పి ముగిస్తాను. అది ఏమిటి అనగా, ఒకటి ప్రేమించే విషయంలో మనం ఎలాంటి స్వభావాన్ని కలిగిన వాళ్ళగా ఉంటామో. ఏ విషయంలో? ప్రేమించే విషయంలో మన స్వభావం ఎలాంటిది అనే దాంట్లో ఇద్దరిని జ్ఞాపకం చేస్తారు. ఇద్దరిని జ్ఞాపకం చేస్తారు. ఒకటి ప్రేమించే విషయంలో దుర్గుణాన్ని కలిగిన వ్యక్తిగా ఎవరున్నారు, సద్గుణాన్ని కలిగిన వ్యక్తులుగా ఎవరున్నారు అంటే, ఒకటి ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యేనుని మనం చూస్తాము. ఎవరు? ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యేను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47-49 వచనాల్లో దానియేలు. ఈ 2 పేర్లు చాలాసార్లు మీరు విని ఉంటారు కదా. ప్రేమించే విషయంలో వీళ్ళలో ఎవరిది దుర్గుణం, ఎవరిది సద్గుణం? చాలా లేట్గా అనుకుంటున్నారు మీరు. ఎవరిది సద్గుణం? దానియేలు. ఎవరు దుర్గుణం? కయ్యేను దుర్గుణం. ఎందుకు ఆయన దుర్గుణం కలిగిన వాడుగా మీరు అంటున్నారు? ఎందుకు ఈయన సద్గుణం కలిగిన వాడు అంటున్నారు? కయ్యేను ఎందుకు దుర్గుణాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు? కయ్యేను ప్రార్థనకి వెళ్ళేవాడు కాదా? దేవుడికి అర్పణ ఇచ్చేవాడు కాదా? దేవుడి విశ్వాసం ఉన్నవాడు కాదా? దేవుడు అంటే విశ్వాసమే, దేవుడికి భక్తులు కలిగిన వాడే, దేవుడికి అర్పణ ఇచ్చేవాడే. అలాంటి మంచి స్వభావం కలిగిన వాడుగా ఉన్న ఆయన్ని కూడా ఎందుకు మీరు దుర్గుణం కలిగిన వాడు అంటున్నారు? ఎంత మంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నా సొంత తమ్ముడు ఎదుగుదల సహించలేని, వాడవలేని తనం ఉంది ఆయనకి. ఎవరికి? ఈ బుద్ధిని ఏమంటాం మనం? ఈ బుద్ధి ఈర్ష్యా బుద్ధి. సొంత తమ్ముడే హెచ్చరించబడితే అన్నయ్యకి నచ్చలేదండి. ఇలాంటి స్వభావం చాలా మందిలో ఉంటుందండి. మన పక్కన ఉన్నటువంటి మన చెల్లిలో, మన తమ్ముడు మంచి డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ చూసి మనకి ఇష్టం ఉండదు, దాన్ని సహించుకోలేము. మనం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. మా అమ్మాయి ఇప్పుడు అంటది, మమ్మల్ని చెప్పకుండా ఈ వార్తని చెప్పాలి. ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం ఇంట్లో నలుగురు వెళ్దాం అనుకున్నాం. చీర
స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి మా చిన్నమ్మాయిని కంపల్సరీ స్కూల్కి రావాలన్నారు. అనగానే సరే మనం స్కూల్కి వెళ్ళిపో, మేము ముగ్గురు అక్కడికి వెళ్తామన్నాం. నేను లేకుండా ఎలా వెళ్తారో అని వరకు నేను స్కూల్ మానేసాను. స్కూల్ కంపల్సరీ వెళ్ళాలమ్మా చిన్నమ్మాయి, స్కూల్ ఎవరైతే లేదు దాకా అందరూ వెళ్తే నేను ఎలాగ పర్లేదు మాట్లాడని చెప్తానమ్మా. కానీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను సరే అమ్మా ఈసారి పొద్దులే మొత్తానికి మానేద్దాం, నెక్స్ట్ టైం వెళదాం అనగా వెంటనే రెడీ అయిపోయింది. అయిపోయి అక్క దగ్గరికి వెళ్ళండి, నాతో పాటు మీరు కూడా మానేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది, లేకపోతే ఇలా మనసు కాదు. ఇది పిల్లల వరకు అయితే పర్లేదండి, పాపం పిల్లలు కాబట్టి అలా అంటారు వాళ్ళు. కానీ ప్రార్థన తెలిసి వాక్యం తెలిసి పిల్లల కన్నా తల్లులై ఉండి భార్య కలిగిన భర్తలై ఉండి ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఈ ఈర్ష్యభావం మనలో ఉంటుంది. ఇంకా కయ్యింపు నా గుణమే దేవుడు ఈరోజు నీ నోటిని నువ్వు మంచి గుణం కలిగిన వాడు కాదు చెప్తున్నాం మనమే. దేవుడికి అర్పణ వాళ్ళిద్దరూ పట్టుకెళ్ళారు. సరే కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు ఏమేమి అర్పణ స్వీకరించాడు అంటే ఏం చేయాలని అక్కడ నా తమ్ముడు చెల్లిపడ్డాడు, నా తమ్ముడే కదా దేవుడు దీవించబడ్డాడు, నా తమ్ముడే కదా దేవుడు హెచ్చించాడు, నా తమ్ముడు హెచ్చించి నేను హెచ్చించడం కదా అని చెప్పి సంతోషించాలండి. కానీ సంతోషించక ఈర్ష ఎక్కువైపోయి తన తమ్ముడిని చంపే ప్రయత్నం చేసి తమ్ముడిని చంపేశాడు కయ్యను. ఆ బుద్ధి కలిగి ఉంటాను బట్టి కయ్యను శాపగ్రస్తుడైపోయాడు. ప్రేమించడంలో కయ్యను లాంటి బుద్ధి దుర్గుణమైన బుద్ధి. కయ్యను గుణం దుర్గుణం అన్నమాట. మరి మీరు దానియేలు సద్గుణం కలిగిన వాడు ఎందుకంటున్నారు? దానియేలు సద్గుణం కలిగిన వాడు ఎందుకంటున్నారు? దీనికి ఆన్సర్ చెప్పండి మా ఊళ్ళో ఎవరైనా. దానియేలు సద్గుణం అనేది ఎక్కడ కనపడదు? ప్రేమించే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో కాదు, తన మనుషులను ప్రేమించే విషయంలో దానియేలు ప్రేమ ఎక్కడ కనపడదు? మా సోదరులు నిజంగా నాసరే గారు అద్భుతంగా చెప్పారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 47-49 నేను ముందే అందుకే రిఫరెన్స్ చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ బబులోను రాజ్యంలో నెబుకద్నెజరు గారు కళ వచ్చింది. వచ్చిన కళ నెబుకద్నెజరు గారు మర్చిపోయాడు. ఆ కళ మర్చిపోయినప్పుడు నెబుకద్నెజరు అన్నాడు, నాకు కళ వచ్చింది, దాన్ని నేను మర్చిపోయాను. కానీ మేము జ్ఞానం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు మన దేశంలో. కాబట్టి నాకు వచ్చిన కళ యొక్క భావాన్ని చెప్పకపోతే మన దేశంలో జ్ఞాని అని చెప్పుకునేవాడు ఎవడో కూడా ఉన్నాడు, వంశం చంపాడు అన్నాడు. ఆ లిస్టులో ఎవరున్నారో తెలుసా? దానియేలు కూడా ఉన్నాడు. సమస్య ఎవరిది? దానియేలు. అప్పుడు దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక్క రాత్రి సమయం ఇస్తే నేను దాన్ని పరిష్కారం ఇవ్వాలని చెప్పి దానియేలు ప్రార్థన చేసుకోకుండా దానియేలు తన స్నేహితులు ముగ్గురిని పిలిచాడు. దానియేలు ఫ్రెండ్స్ ఎవరు? ముగ్గురిని పిలిచి ఆ రాత్రంతా వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దానియేలుగా దర్శనాన్ని చూపించాడు, దాని భావాన్ని కూడా చెప్పాడు. అప్పుడు పొద్దున్నే దానియేలు గారు గబగబా రాజు దగ్గరికి ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళి ఆ కళను తన భావాన్ని చెప్పగానే ఆ వచనం చదవండి ఒకసారి. ఏం జరిగింది? 2వ అధ్యాయం 47వ వచనం. మరియు రాజు ఈ మర్మం బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడై ఉన్నాడని ఇక్కడ మనం చెప్పే సందర్భం అంతా అనుకుంటది. 49 చూడండి. అంతటా దానియేలు రాజులకు మనం చేసుకొనగా ఇక్కడ వాక్య భాగంలో 48 చదువుకుందాం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా నియమించాడంట. ఎవరిని? దానియేలు. ఇక్కడ దానియేలు ఎప్పుడైతే కలభావాన్ని చెప్పాడో వెంటనే రాజుగారు అన్నాడు, దానియేలు నీ అంత గొప్ప జ్ఞానం గలవాడు ఎవడో లేడు కాబట్టి ఈ రోజే నా సంస్థానం అంతటి మీద నేను అధికారిగా నియమిస్తానని చెప్పి దానియేలు గారికి మంచి ఉద్యోగం వచ్చింది. వాస్తవంగా అనుకోకుండా సడన్గా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతే మనుషుల స్వభావాలు ఏమైపోతాయి సార్? మారిపోతాయండి. ఉన్నతమైన స్థానంలోకి అయితే మనుషుల స్వభావాలు మారిపోతాయండి. కొంతమంది అంటారు సార్, కొంచెం వరకు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు అందరినీ కలపడం చేయవాడు. మ్యారేజ్ గారు అబ్బాయి లాగా ఇల్లు కొనుక్కున్నాడు, ఎవరితోనో మాట్లాడతారా,
ఇట్లా ఇదివరకు సైకిల్ వేసి వెళ్తున్నప్పుడు అందరినీ కల్పించేవాడు, మంచి మంచివాడు. కానీ ఇప్పుడు బండి కొనుక్కుంటప్పుడు కనపడతాడు మనుషులు. కొంతమందికి ఉద్యోగం వస్తే గర్వం వచ్చేస్తుంది, డబ్బులు వస్తే గర్వం వచ్చేస్తుంది, మంచి ఆరోగ్యం కలిగి ఉంటే గర్వం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ దానియేలు తన రాజ్యంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసిన అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ వేరే ఫ్రెండ్స్ దొరుకుతారు కదా, తన స్థాయికి తగ్గ ఫ్రెండ్స్. ఆ ఉద్యోగం రాగానే తనకు అలాంటి ఉద్యోగం వచ్చిందని ఆనందం కంటే, తనకు రాజుగారు బహుమతులు ఇచ్చారని ఆనందం కంటే, వెంటనే ఏమంటే తెలుసా, అయ్యా నీవు నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు, కానీ నా కింద 3 స్నేహితులు ఉన్నారు, వారికి కూడా సహాయం చేయాలని మనవి చేయగా అంటే ఏం చేశాడు? అక్కడ బతిమాలుకున్నాడు. ఎవరి కోసం? తన స్నేహితుల కోసం. నేను ఒక స్థాయికి వెళ్ళిపోయాను కాబట్టి మిగతా వాళ్ళకి సంబంధం లేదనుకోలేదండి. కానీ ఈ రోజుల్లో ఏంటి, క్రైస్తవుల్లో కూడా అలాంటి స్వభావం లేదండి. మనం ఎదిగాం, మనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎదగాలనే ఆలోచన లేదండి. అందుకే మన భారతదేశాన్ని పేరుతో పోలుతారు. ఏంటో ఎందుకని, ఒక ఆయన ఒక బకెట్లో చేపలు పెట్టాడంట, ఒక బకెట్లోనేమో రొయ్యలు పెట్టాడంట, ఒక బకెట్లోనేమో పీతలు పెట్టాడంట. పెట్టి గంపల్లో పెట్టి ఈ చేపలకి రొయ్యలకి ఉన్నటువంటి వాటి మీద మాత్రం మూతలు వేసేది, కానీ పీతల మీద మూత వేయలేదంట. అడిగారు మా నిమిషాన గారు లాంటి ఆయన, ఇదేంటి పీతల మీద మూత ఎందుకు వేయలేదా, వెళ్ళిపోతాయి కదా, అసలు కాళ్ళు ఎక్కువ కదా దానికంటే, వాటికి కాళ్ళు ఎక్కువే, ఈ భయంకరమైన చెడ్డ గుణాలు కూడా ఎక్కువే, వాటి గురించి మనం భయపడాల్సిన పని లేదన్నాడు. ఎందుకో తెలుసా, ఆ గంపలో పీతలు ఒక పీత పైకి చూడండి, ఒక పీత పైకి కింద ఒక దాన్ని లాగేస్తా ఉంటుంది. అంటే తెల్లవారు అది పడింది, అది ఎక్కదు, నేను ఎక్కడెవరు, కానీ వాటికి మూట వేసిన పనే లేదు. అలాగే నువ్వు క్రైస్తవుడు అయితే నీ ఇంట్లో ఎవరికైనా అలా చేస్తున్నావా? నువ్వు క్రైస్తవుడు అయితే నీ స్నేహితులకు అలా చేసావా? నువ్వు చెప్పండి, నన్ను బట్టి వాడు ఈ విషయంలో బాగుపడ్డాడని, నేను ఒక మాట చెప్పడాన్ని బట్టి, ఒక సహాయం చేయడం బట్టి వాడి స్థాయిలో ఉన్నాడు అని నువ్వు గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిన్ను బట్టి నాశనం అయిపోయిన ఎంతమంది ఉంటారు? తెలియకుండా నాశనం చేసేస్తాం మనం. ఇక్కడేమో నువ్వు వెళ్ళాలని చెప్తానంటావు, అక్కడికి ఎక్కడికి ఫోన్ చేసి ఎవరికన్నా ఇంకా నాడికి మాత్రం ఇవ్వకంటాను. ఈ బుద్ధి ఎవరికి? ఈ బుద్ధి దేవుడు తెలియదా? ఈ బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి దేవుడు ప్రేమిస్తాడా? కానీ దానియేలుకి ఆ బుద్ధి లేదండి. అందుకే దానియేలు దేవుడు హెచ్చించాడు. దానిలో ఒక స్థాయికి వెళ్ళగానే నాతో పాటు వాళ్ళు కూడా రావాలనే మనసు దానియేలుకు ఉంది. అందుకే వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు 3 స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచించాలి అని బ్రతిమలాడుకుంటే, దానిని అడగగానే ఆ రాజు గారు వాళ్ళకు కూడా ఆ సంస్థానంలో ఒక ప్రత్యేకమైన స్థానాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక స్థితిలో నిర్మించగలిగాడు. కనుక తనతో పాటు అందరూ బాగుండడానికి కూడా కోరుకునేవాడు దానియేలు. తన ఎడగకపోగా ఎవడో ఎదగకూడదు అనుకునేవాడు కయ్యను. అందుకే కయ్యను దుర్గుణాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు ప్రేమించే విషయంలో, దానియేలు సద్గుణాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు ప్రేమించే విషయంలో. ఇక 2వ సెక్షన్కి వస్తే, 2వ దాంట్లో ప్రార్థన చేసే విషయంలో కూడా ఉంటారండి. ప్రార్థన చేసేటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి సద్గుణాన్ని కలిగిన వాడు ఉన్నాడు, ఒక వ్యక్తి దుర్గుణాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. దీనికి ఈ పక్కన స్త్రీల ఆన్సర్ చెప్పండి, పురుషులు ఎవరు మాట్లాడద్దు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 10 నుంచి 13 వచనాలలో 2 ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక ఆయన పరిసయ్యుడు, ఒక ఆయన సుంకరి. వీళ్ళిద్దరిలో సద్గుణం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ప్రార్థన చేసిన వాళ్ళు ఇద్దరు ప్రార్థన చేయడానికి. ఈ ఇద్దరిలో సద్గుణాన్ని కలిగిన వ్యక్తి ఎవరు? పరిసయ్యుడు, సుంకరి. వీళ్ళిద్దరు ఎవరు? ఎవరండి? దుర్గుణాన్ని కలిగిన వ్యక్తి పరిసయ్యుడు, సద్గుణాన్ని కలిగిన వ్యక్తి సుంకరి. సిస్టర్ గారిని అభినందించాలి. ఎందుకంటే అందరికీ నోరులు ఉన్నాయి, సమాజం చెప్పే నోరు మాత్రం ఒకరికే ఉంది. అలాగే లేదా అంటే ఇక్కడ ఎంత బాగా చెబుతున్నా పక్కా వినపడకుండా మాట్లాడగలిగే నోరులు ఉంటాయి మనకి కదా. ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ప్రార్థన చేయడానికి వెళ్ళిన వాళ్ళలో 2 ఉన్నారు, ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. వీళ్ళిద్దరిలో దేవుడు ఒక వ్యక్తిని సద్గుణం కలిగిన వాడుగా అభినందించాడు, ఆశీర్వదించాడు. ఒక వ్యక్తికి ఉన్న దుర్గుణాన్ని బట్టి అతన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టేశాడు. అందులో 2 ఎవరంటే, పరిసయ్యుడు దుర్గుణాన్ని కలిగిన వాడు. ఎందుకు పరిసయ్యుడు దుర్గుణాన్ని కలిగిన వాడని అంటున్నాం మనం?
ప్రతిఫలం ఇస్తారు. పరిచయుడు దుర్గుణాలు కలిగిన వాడికి ఎందుకు అంటున్నాం మనం? పరిచయుడు వ్యభిచారం చేసేవాడా, దొంగతనం చేసేవాడా, అబద్ధాలు చెప్పేవాడా, హత్యలు చేసేవాడా? ఏం చేయడండి. కానీ ప్రార్థన చేసే విషయంలో తను తాను హెచ్చించుకునేవాడు. ఏం చేసేవాడు? పరిచయుడికి హెచ్చించుకునే స్వభావం ఉందండి. ఎప్పుడూ కూడా మనం హెచ్చించుకునే స్వభావం ఉంటే అది కూడా చెడ్డదే. నిన్ను ఎప్పుడూ కూడా హెచ్చించుకుని మాట్లాడకూడదు. మనం హెచ్చించుకునే విషయంలో కూడా 2 రకాలు ఉంటాయి. మనం చేసిన పని చెప్పుకుంటూ మనం గొప్ప చెప్పుకోవడం, ఎదుటివాడి పనిని కించపరుస్తూ మనం గొప్ప చెప్పుకోవడం. పరిచయం చేసిన పని ఏంటంటే, అయ్యా నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, నేను ఏదో దొంగతనాలు చేయట్లేదు, యథార్థంగా బ్రతుకుతున్నాను, ఇలాగే యథార్థంగా జీవితాంతం బ్రతికేలాగా సహాయం చేయమంటే దేవుడు పరిచయుడు దీవించేవాడు. కానీ పరిచయుడు తన బుద్ధి ఎక్కడ బయటపడిందంటే శంకర్ దగ్గర. పరిచయుడు ప్రార్థన చేస్తా ఆ శంకర్ ఈ రీతిలా నేను లేను, అది అవసరమా? ఎనికిలాగా ఈ శంకర్ వల్లే నేను లేనంటే తనను గొప్ప చేసుకోవడానికి వాడిని కించపరుస్తున్నాడు. నీవెంత గొప్పవాడో దేవుడికి తెలుసు. నీ గొప్పతనం చెప్పడానికి ఎదుటి వ్యక్తులను కించపరిచి మాట్లాడాల్సిన అవసరం అనేది లేదండి. నేను పాటలు బాగా పాడతాను, మంచిది. నేను లాలయ్య గారి కంటే బాగా పాటలు పాడతాను, అది ఎందుకు నీకు? నేను ప్రార్థన చేస్తాను, మంచిది. నేను యేసుప్రభు గారి కంటే బాగా ప్రార్థన, ఎందుకు నీకు? నేను వాక్యం చెప్తాను, మంచిది. నేను అసలు దేవుడి సన్నిధి గారి కంటే వాక్యం బాగా చెప్తాను, ఎందుకు నీకు? అలా మాట్లాడుకుంటే దుర్గుణము. నాకు మంచి ఇల్లు ఉంది అని చెప్పుకోవాలేదు. నాకు వాడి కంటే మంచి ఇల్లు ఉంది అని చెప్పుకోవటం మంచిది కాదు. నాకు బాగా మార్కులు వచ్చినాయి, మంచిదే. నాకు వాడి కంటే మంచి మార్కులు వచ్చినాయి అని కించపరచడం, ఇదే పరిచయుడు చేసిన తప్పు. అదే అతన్ని దుర్గుణాల లిస్టులో చేసేది. ఇందులో దుర్గుణాల లిస్టులో చేరగల కారణం తనను తాను హెచ్చించుకోవటానికి సహోదరుణ్ణి కించపరచడమే. అది అతనికి దుర్గుణంగా ఎంచబడింది. దేవుని ప్రేమను అతనికి దూరము చేసేటట్లుగా లేఖన భాగంలో చూస్తాము. మరి నెక్స్ట్ ఉన్నాడు కదా, సొంకరి సద్గుణాన్ని కలిగిన వాడు ఎందుకన్నారు మీరు? ఈయన ఎవరిని పట్టించుకోడు, ఏం చేయడు. ఇలాంటి రోజు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఈ పేరు తెలియదే చెప్పగలను నేనైతే. పిల్లలు మాట్లాడుతున్నా పట్టించుకోదు, ఎవరు మాట్లాడుతున్నా పట్టించుకోదు, ఎవరు తిరుగుతున్నా పట్టించుకోదు. నేను వాక్యం వింటాను వచ్చాను, నేను వాక్యం వింటానని మంచి స్వభావం ఉంటుంది. సొంకరి ప్రార్థనకి వెళ్ళి పరిచయుడు మాట్లాడుతున్నాడు, మందిరం ఎంత ఉంది, ఫ్యాన్లు ఏమి ఉన్నాయి, ఎవరికి వెళ్తున్నారు, ఎవరి పట్టి ఏం చూడలేదండి ఆయన. సొంకరి మందిరానికి వెళ్ళి దేవుని వైపు చూస్తూ రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపిని నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. అది తెచ్చింది ఆయనకి. ఎవరికి? దేవుని. అది సద్గుణం. నీవు దేవుని కనపరచుకోవడం సద్గుణం, నిన్ను తగ్గించుకోవడం సద్గుణం, నువ్వు దేవుని లోపరిచిన గుణం కలిగి సద్గుణం. ఈ గుణాన్ని సుఖాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి సుఖాన్ని దేవుడు ప్రేమించాడు. మరి మందిరంలో మన స్వభావం ఎలా ఉంటుంది? మనం హెచ్చించుకుంటున్నామా, మనం తగ్గించుకుంటున్నామా? ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వాక్యం వినే విషయంలో కెపాసిటీ కనపడాలి, కానీ మీ మాటలో కనపడకూడదండి. ఆ మోహం నడుపుతుంటే ఇక్కడ కనపడదు డీజే, ఇది కనపడకూడదు. అక్కడ వినయము కలిగి వినే విశ్వాసం అనే దేవుని కనపడగలగాలి. అదే దేవుడి నిజమైన సద్గుణాన్ని కనపరుస్తుంది. ప్రార్థన చేసే విషయంలో సొంకరి లాంటి గుణాన్ని కలిగి ఉండాలి తప్ప పరిచయం లాంటి గుణాన్ని కలిగి ఉండకూడదు. ఇది రెండవది. అయితే మూడవది, లోబడే విషయంలో మన గుణం ఎలా ఉంటుంది? లోబడే విషయంలో గుణాలు చూడాలంటే 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి అబ్రహాము, 2 కోరాహు. ఆదికాండము హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము చూస్తాం. సంఖ్యాకాండం 16 49 కోరాహును చూస్తాం మనం. మళ్ళీ చెప్తున్నాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము చూస్తాము. సంఖ్యాకాండము 16:9 కోరాహును మనం చూస్తాము. వీళ్ళిద్దరు చరిత్ర తెలిస్తే ఎవరు దుర్గుణాన్ని కలిగిన వారు? కోరాహు. ఎవరు సద్గుణాన్ని కలిగిన వారు? అబ్రహాం. లోబడే విషయంలో అబ్రహాము సద్గుణాన్ని కలిగిన వాడు. ఎలా మీరు చెబుతున్నారు? హెబ్రీ పత్రిక 11:8 చదవండి సార్, చదువుతున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8.
మాట వినే దగ్గర కానీ చేయడం చేయడం తర్వాత మాట వినే దగ్గర వాడి గుణం కనపడుతుందండి. మాట వినే దగ్గర కొంతమంది చెబుతున్న వాటి విషయాల్లో వాటర్ బాటిల్ ఉంది. వాటి విషయాల్లో ఇప్పుడు చైరుకు అడ్డంగా ఉంది. ఈ చైరు అడ్డంగా ఉంది, తీసేస్తే బాగుంది, తీసేయండి అన్నా నేను మా శబ్దం కాదు. ఈ చైరు అడ్డంగా ఉంది తీసేయండి అనే శబ్దం అన్నప్పుడు వెంటనే లేచి ఆ చైరు తీసి పక్కన పెట్టేసాడనుకో అతను ఏం కనపడతాయి. అది లోబడే స్వభావం, అది దేవునికి నచ్చిన గుణం. ఈ చైరు అడ్డంగా తీసేయమనగానే ఆయన ఈ చైరు మీకు అడ్డమేంటి, ఆ చైరు వల్ల మీకు సమస్య ఏంటి, దాన్ని ఇప్పుడు నేను తీయవలసిన అవసరం ఏంటి, ఇలాంటివి మొదలెట్టాడంటే ఈ స్వభావం. చాలా మంది కూడా బాప్తిసం పొందమంటే ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు బాప్తిసం పొందాలి, బాప్తిసం పొంది తగ్గిపోవాలేమో, బాప్తిసం పొంది అందరూ ఏమంటారేమో, ఈ సాకులన్నీ దేనికి కొంత ఇష్టం లేక షట్టర్ కాదు కుర్చీ తీయమంటే అది అర్థమైంది, అది ఎందుకు అర్థమైంది, దాంతో మీకు సంబంధం ఎందుకు అంటున్నాడు, ఇంతకే కుర్చీ నుంచి లెగలేక ఏలేక కూర్చొని ఇది అసలు విషయం. అలాగే చాలా మంది దేవుని వాక్యానికి ఎందుకు లోపడలేకపోతారంటే వాళ్ళు చేసే పాపాన్ని విడిచిపెట్టలేక. ఎవరైనా ఒక వ్యక్తి వాక్యం తెలిసిన తర్వాత కూడా బాప్తిసం పొందనంటున్నాడంటే వాడు ఏదో పాపం చేస్తున్నాడు, దాన్ని వదిలిపెట్టే ఇష్టం లేదండి. మనవాడు అనుకుంటాడు ఇంకా వాక్యం తెలియదు, ఇంకా వాక్యం తెలియదు, ఏం తెలియదు అంత తెలుసు, ఏదో చేస్తున్నాడు తప్పు, అందుకే వాడు పడలేదు. అలాగే అబ్రహాము గారు లేదు. అబ్రహాము దేవుడు కుర్చీలోంచి లేకమని చెప్పాలా, అబ్రహాము దేవుడు ఇంట్లోంచి బయటమని చెప్పాలా. అబ్రహాముని దేవుడు దేశాన్నే వదిలేయమన్నాడండి. ఏమని చేయమన్నాడు, దేశాన్ని వదిలేయమన్నాడు. మనకు అంత ఉంటుందా, దేశాన్ని వదిలిపెట్టి రాగలమా? ఒక పూట సీరియాలే వదలలేం కదా మనం. దేశాన్ని వదిలిపెట్టే స్వభావం మనకు ఉంటుందా? మరి మనం దేవుని సద్గుణాలు కలిగిన వాళ్ళగా ఉంటామా? ఆ గుణం లేకపోతే దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానం ప్రకారం ఆశీర్వాదాలు మనకు దేవుడు ఇస్తాడా? అబ్రహాం పిలవగానే తన దేశాన్ని తన సొంత ఇంటిని కూడా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా కానీ దేవుని మాట బట్టి వెళ్ళిపోయాడండి. అందుకే అన్నాడు అబ్రహాము విశ్వాసమును బట్టి దేవునికి లోబడిన వాడు, అబ్రహాము సద్గుణాన్ని కలిగిన వాడు చెప్పి అబ్రహాముని దేవుడు అధికంగా హెచ్చించాడు. మరి చెప్పారు ఇందాక దుర్గుణాన్ని కలిగిన వ్యక్తి, లోపడిన వ్యక్తి ఎవరన్నారు ఇందాక? కోరావుకి ఎందుగా గుణం చదువుకున్నారు మీరు? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరావు లోబడి స్వభావాన్ని కలిగిన వాడు కాదు అంటే లోబడటం ఉండటం కానీ లోబడుట అనే దానికి వ్యతిరేక పదం ఏంటి? లోబడుటకు వ్యతిరేక పదం లోబడుట తిరుగుబాటు చేయడం. ఏం చేయడం? తిరుగుబాటు. అబ్రహాముకు లోబడి స్వభావం ఉంది, కోరావుకు తిరుగుబాటు చేసే స్వభావం ఉంది. వెంటనే మాటకి మాట అనేస్తాడు అన్నమాట. చాలా మంది ఉంటారండి, ఏదన్నంటే అసలు పట్టు దాని గురించి వెంటనే కౌంటర్ చేయాలి, వెంటనే దాని గురించి మాట్లాడాలి. కానీ స్వభావం మంచి స్వభావం కాదండి. కోరాహు మోషే గారి నాయకత్వం ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుని తీసుకుని వెళ్తుంటే సుమారు కొన్ని సంవత్సరాల మోషే నాయకత్వంలో ప్రజలందరూ నడుచుకున్నారు. మోషే నాయకత్వంలో ప్రజలు నడుచుకుంటూ ఉండగా ఒకసారి కోరాహుకి దేవుడు నియమించినటువంటి మోషే మాట ఎందుకు వినాలి, ఆయన మాట ఎందుకు వినాలి, నా మాట మోషే ఎందుకు వినడు, ఆయన చెప్పినట్టు ఎందుకు చేయాలి, నా మాట వీళ్ళందరూ ఎందుకు చేయరు అని చెప్పి మోషే మీద తిరుగుబాటు లేచాడు. అసలు లేచింది దేని మీద? మోషే మీద తిరుగుబాటు చేయలేదు. ఎవరు తిరుగుబాటు? అది దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అలా చేయటాన్ని బట్టి కోరాహు చావు ఎలా ఉందో తెలుసా? అది ఘోరం. భూమి తన నోరు తెరిచి కోరాహు తన కుటుంబాన్ని మింగేసింది. ఇది మామూలు ఘోరమైన మరణం కాదు. ఇంత ఘోరమైన చావు చావటానికి గల కారణం ఏంటి? తిరుగుబాటు స్వభావం. అతను దుర్గుణం అనేటువంటి దాంట్లో తిరుగుబాటు స్వభావాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ గుణమే అతనితో పాటు అతని కుటుంబాన్ని కూడా నాశనం చేసినట్లుగా మనకు వస్తాం. చివరిగా 4వ శిక్షణ పత్రం. నేను చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను, మీరు ఇనుకుంటా వెళ్ళిపోతారు అనుకుంటారేమో. నేను చెప్పిన 8 మందిలో నేను అడుగుతాను, ఎవరు సద్గుణం కలిగిన వాడు, ఎవరు దుర్గుణం కలిగిన వాడు నాకు చెప్పాలి. ఎవరు ఎలా చచ్చారో చెప్పాలి. లేకపోతే మీరు సామాన్లు కోరుకోరు కానీ దేవుడు తీర్పు తీస్తాడు.
జ్ఞాపకం కదా. ఇప్పుడు దీంట్లో 4వ సెక్షన్కి వస్తాం మనం. దేవునికి ఇచ్చే విషయంలో 2 గుణాలు కలిగిన వ్యక్తులు. ఎవరికి ఇచ్చే విషయంలో? దేవునికి ఇచ్చే విషయంలో 3 చెప్పారు కదా. ప్రేమించే విషయంలో 2 రకాలు ఉన్నాయి, ప్రార్థించే విషయం 2 రకాలు ఉన్నాయి, లోబడే విషయం 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో 2 రకాల గుణాలు కనపడతాయండి. అందులో ఒకటి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది. ఇక్కడ అన్నయ్య సత్యర అనే 2 భార్య భర్తలు ఇంటి గురించి. ఇక రెండవది మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో చెట్టు ఎక్కాడు ఒక ఆయన. ఎవరైనా ఏ చెట్టు ఎక్కాడు? మేడు చెట్టు. మేడు చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య ఇక్కడికి వస్తే జక్కయ్య కూడా ఆ లిస్టులోకి వస్తాడు. దేవుడికి ఇచ్చే విషయంలో జక్కయ్య ఇచ్చాడు, అన్నయ్య సత్యరాలు కూడా ఇచ్చాడు. కానీ ఈ 2లో కూడా దేవుడు ఒకరిని దుర్గుణం లిస్టులో చేర్చాడు, ఒకరిని సద్గుణ లిస్టులో చేర్చాడు. వీళ్ళలో సద్గుణం కలిగిన ఆయన ఎవరు? ఎవరండి? జక్కయ్య సద్గుణాన్ని కలిగిన వాడు. దుర్గుణం కలిగినటువంటి వారు ఎవరు? అన్నయ్య సత్యరా. అనగా వీళ్ళు ఎందుకు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళగా ఎంచబడ్డారు? నేను చెప్పాలంటే ఆ బుద్ధి ఆ రోజు వాళ్ళిద్దరిని చంపేసింది. ఎందుకు వాళ్ళ బుద్ధి అలా మార్చబడిందంటే, నేను చెప్పినటువంటి వీళ్ళలో ఎవరైనా దేవుడు తెలియని వాళ్ళు లేరండి. తెలుసా? అందరూ దేవుడు తెలిసిన వాళ్ళే. 24వ పాఠం అంటే మీకు అందరికి వాక్యం తెలుసు కదా. ఇక్కడ చెప్పిన లిస్టులో ఉన్న వాళ్ళందరూ దేవుడు ఎరిగిన వాళ్ళే. ఇక్కడ కూడా అన్నయ్య సత్యరాలకు దేవుడు తెలుసా తెలీదా? అన్నయ్య సత్యాలు సంఘ సభ్యులుగా ఉన్నారండి. జక్కయ్య కూడా దేవుడు తెలుసుకున్నాడు. దేవుని గురించి తెలిసినటువంటి అన్నయ్య సత్యరాలు దేవుని దృష్టిలో దుర్గుణం కలిగిన వాళ్ళగా ఎందుకు ఎంచబడ్డారు అంటే, వీరు దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దేవునికి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు అనుకున్నట్లుగా వారి ఆస్తి మొత్తం ఇవ్వట్లేదండి. ఇక్కడ మీరు ఆలోచించిన ఆస్తి మొత్తం ఇవ్వట్లా. ప్రతి దాంట్లో కూడా దేవునికి మనం ఎన్నో ఉంది. వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారంగా 10వ వంతులు చెప్పారు కదా పోయినసారి సంఘ దాని దాంట్లో కొత్త ప్రకారంగా 10వ వంతుగా ఎక్కువ ఇవ్వాలి. అలాగే వచ్చిన దాంట్లో దేవుని భాగాన్ని దేవునికి ఇద్దామనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి 10,000 జీతం వచ్చింది. దాంట్లో అంటే వాళ్ళ దేవుడికి 1000 రూపాయలు పద్ధతి ప్రకారం 1100 ఇవ్వాలి. నిజమే, జీతం రాగానే అనుకున్నాడట. నిజంగా ఒక్క సెలవు కూడా పెట్టకుండా 10,000 సంపాదించి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడని జీతం రాగానే అనిపించింది. వెంటనే అక్కడే కవగబో 1000 రూపాయలు లెక్క పెట్టుకుని సపరేట్ గా వేరే కవర్లో పెట్టేశాడు. ఏం చేద్దామని? దేవుడికి ఇచ్చేద్దామని గురువారం కవర్లో పెట్టాడు. సోమవారానికి కవర్ గురించి వస్తున్నాడు. దేని గురించి? శుక్రవారానికి కవర్ గురించి ఆలోచిస్తున్నాడు. కవర్లో 1000 రూపాయలు పెట్టేశాడు. శనివారానికి కవర్ ఒకసారి ఓపెన్ చేశాడు. 10 కాగితాలు ఇందులో ఉన్నాయా అనుకున్నాడు. ఆదివారం పొద్దునికి ఈ కవర్ ఓపెన్ చేసి మహేష్ గారు ఏమన్నా చదువుతారా? మహేష్ గారికి తెలుస్తుందా? కవర్ వేయటం ముఖ్యం, కానీ కవర్లో ఎంత ఉందో నాకెందుకు, ఎవరు పట్టించుకున్నాడని చెప్పి వాడు దేవునికి ఇచ్చేదా ఏం చేశారంటే, అందులో సగం మళ్ళీ దాచేసుకుని సగం పట్టుకెళ్ళి దేవుని ఆలయంలో వేశారు. అక్కడ దేవుడు వాడు సగం తీసుకున్న దానికి ఎక్కువగా కోపగించలేదు. కానీ పేతురు గారు పరిశుద్ధాత్మను ప్రేరేపించబడిన వాడు అడిగాడండి, అన్నయ్య సత్యరా మీరు దేవుడికి ఇచ్చారు కదా, దేవుని భాగాన్ని దేవుడికి పూర్తిగా ఇచ్చారా అంటే, అవునయ్యా అంతే ఇచ్చాం, ఎలా కనపడుతున్నాం అన్నారు ఆయన. అప్పుడు అన్నారండి, మీరు దేవుడిని పరిశుద్ధాత్మని మోసపరచడానికి ఎందుకు మీరు అబద్ధమాడారు? నీ బుద్ధి దుర్గుణం, నీ బుద్ధి పిసినారి బుద్ధి, నీ బుద్ధి పరికిమాలి బుద్ధి. ఈ బుద్ధులు ఎక్కడన్నా పెట్టుకోగానే దేవుని దగ్గర మాత్రం పెట్టుకోకు, దేవుడికి నీ బుద్ధి తెలుసు అని చెప్పి అక్కడే భర్త చనిపోయాడు, అక్కడే భార్య కూడా చనిపోయింది. దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారు. దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు చనిపోయారు. అందుకని వాళ్ళు దుర్గుణాన్ని కలిగిన వారు కనుక దుర్మరణాన్ని పొందారు. మరి జక్కయ్య విషయం లోతుగా వెళ్తే, యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళగానే జక్కయ్య ముందు సెటిల్మెంట్ చేసింది ఎవరికి? తన ఆస్తిలో సగం ముందు పేదలకు ఇచ్చాడా? ముందు ఇంతకు ముందు ఎవరి దగ్గర అయితే అన్యాయం చేసిన వాళ్ళకి సెటిల్మెంట్ చేశాడా? ఫస్ట్ ఆయన తెలుసా,
నేను మంచి వాడిని, నా బుద్ధి మంచిది అనుకోవాలంటే ముందు ఊరి వాళ్ళందరూ నన్ను మంచివాడు అనాలి. ఎవరనాలి? వాళ్ళ విషయంలో చేసిన పొరపాటు ముందు సరిదిద్దుకోవాలని ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో దానికి 4 రెట్లు సాగు చేశాడు. ఎందుకని? మనుషులు చెడ్డోడు అంటే, దేవుడు మంచోడు అంటే మనుషుల దగ్గర ఎలా గౌరవం పొందుకుంటాడు? మనల్ని మందిరంలోకి వచ్చినప్పుడే గొప్పవాడు అనకూడదండి. సమాజం వల్ల కూడా మనకు సాక్ష్యం ఉండాలి. జక్కయ్య ముందు ఎవరి దగ్గర అన్యాయం చేసుకున్నాడు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చేశాడు. ఆ తదుపరి తన ఆస్తిలో సగం పేదలకి ఇచ్చాడు. అక్కడ వెంటనే అంటాడు, ఇతను ఇశ్రాయేలు కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు అక్కడ ఆ వాక్య భాగంలో తెలియపరిచినట్లుగా లేఖన భాగాలను చూస్తాము. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ 10 మందిలో మనం ఎవరంగా ఉంటాం? ఈ 10 మందిలో మనం ఎలాంటిది? మనం అందరం ఉన్నాం. కానీ మన గుణం ఏంటో నీకు తెలుసు, మీ గుణం ఏంటో దేవుడు తెలుసు, మీ గుణం ఏంటో మారేష్ గారు కూడా కొంతవరకు తెలుసు. ఎందుకని? నేను ఆల్రెడీ మీ స్థానికంగా ఉంటున్నాడు కాబట్టి. మీ గుణం ఏంటో మా రవి గారు కూడా తెలుసు. ఆయన కూడా సుమారుగా సంవత్సరించి ఆయన వస్తున్నాడు కానీ ఇక్కడ మనము ఎలాంటి గుణాన్ని కలిగినటువంటి వాళ్ళం అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సామెతల గ్రంథం చూడండి, 28వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనం. సామెతలు 28:18. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షణ పొందును, మోస ప్రవర్తన కలిగిన వాడు హఠాత్తుగా పడిపోతాడు. చెప్పాడు కదా, నువ్వు సద్గుణాన్ని కలిగి ఉన్నావా రక్షణ పొందుతావు, మూర్ఖ స్వభావాన్ని కలిగి ఉన్నావా సడన్ గా నాశనం అయిపోయే ప్రమాదం ఉంటుంది. లేఖన భాగాల్లో ఆయనైతే మనకు తెలియపరచాడు. అందుకే తీర్థరాజన పత్రిక 2వ పత్రిక 1:5 చెప్పాడు ఆయన, మీరు విశ్వాసం అని ఏం కలిగి ఉండండి? సద్గుణాన్ని కలిగి ఉన్నాడు. అయ్యా నేను బాప్తిసం పొందాలని ఏం చేయాలంటే మంచోడుగా ఉంటుందని చెప్పేశాడు ఆయన. మంచోడుగా ఉంటామని చెప్పడం సులువే. మంచోడు అనిపించుకోవాలంటే ప్రేమించడంలో ఎలా ఉండాలి? దానిలా ఉండాలి. ప్రార్థించడంలో శంకర్లాగా ఉండాలి. లోబడే విషయంలో అబ్రహాం లాగా ఉండాలి. దేవుడికి ఇచ్చే విషయంలో జక్కయ్యలాగా ఉండాలి. ఇప్పుడు ఆ లిస్టులో దుర్గుణాలు కలిగినటువంటి వాళ్ళ పేరు చెప్పండి. ప్రేమించే విషయంలో దుర్గుణం ఎవరు? లేదు చెప్పండి. ఫస్ట్ ప్రేమించే విషయంలో దుర్గుణాన్ని కలిగిన వాడుగా శపించబడిన వ్యక్తి ఎవరు? కయ్యలు. మీరు చిన్నగా వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తున్నాం, చదువుకుంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళలో ప్రార్థించే విషయంలో మంచి గుణాన్ని కలిగిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు 3వది లోబడే విషయంలో దుర్గుణాన్ని కలిగిన వ్యక్తి ఎవరు? మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడికి ఇచ్చే విషయంలో దుర్గుణాన్ని కలిగి ఉండని వాడేవాడు జక్కయ్య. కలిగి ఉన్న వారెవరు? అన్నయ్య. ఇంతకీ ఈ 3 నేను సద్గుణాన్ని కలిగిన వాడిని అనేటువంటి వాళ్ళు ఎవరు? మారేష్ గారు మాత్రమే ఎత్తుతున్నారు. అది కూడా నవ్వుతూ ఎత్తుతున్నారంటే నమ్మాలో తెలియట్లేదు. చాలా చక్కగా వాక్యం విన్నారు. ఇది దేవుడు మనతో మాట్లాడిన మాటలు. ఇవి మన లోపాలు సరి చేసుకోవడానికి, దేవుడు మనం ఆస్వాదించడానికి, దేవుడి మనం పొందడానికి దేవుడు ఇచ్చిన అవకాశం అయింది కనుక ఆ మాట ప్రకారం మనం అందరం జీవిద్దాం. మన విశ్వాసాన్ని కొనసాగించుకుందాం. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింపు చేయగాక. ఆమె ఆసక్తిగా మీ అందరి దగ్గర ప్రవేశపెడుతున్నాము. నా హృదయపడి వందనాలు.